ఆస్తి కోసమే మొగుళ్లపల్లి మండలం బంగ్లపల్లికి చెందిన శ్రీనివాస్ను అతని భార్య, ఇద్దరు కొడుకులు చంపాలని చూశారని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. బుధవారం బంగ్లపల్లికి చెందిన షాపారపు శ్రీనివాస్పై అతని భార్య, ఇద్దరు కుమారులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆస్తి కోసమే నిందితులు హత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ మల్లేష్ వెల్లడించారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగ్లపల్లి అనే గ్రామంలో శ్రీనివాసరావు అని చెప్పి ఇతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకి భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు ఉన్నాయి. దాంతో కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ అమ్మ నాన్నతో పాటు ఉంటుండు, అతని కుటుంబంతో పాటు కాకుండా. అయితే ఈ విషయంలో ఈ భార్య ఎవరైతే కళ్యాణి ఉందో, తర్వాత వాళ్ళ కొడుకులు భరత్ మరియు హర్షిత్ కలిసి ప్లాన్ ప్రకారం అతని దగ్గర ఉన్న ఏదైతే వ్యవసాయ భూమి ఆస్తుందో 6 ఎకరాలు తన పేరు మీదకి బదిలీ చేయాలని చెప్పేసి అతని మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే అతను దాన్ని నిరాకరించినందున అతను ఎలాగైనా చంపి ఆ ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో అతని భార్య మరియు ఇద్దరు కొడుకులు కూడా ఒక పథకం ప్రకారం ప్లాన్గా ఒక చిన్న నైఫ్ తీసుకొని పోయి నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అతను ఒంటరిగా ఉన్నది చూసి తన మీద అటాక్ చేసి ఆ గొంతు దగ్గర, మెడ దగ్గర కోసే ప్రయత్నం చేశారు. దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా అతన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు కూడా పారిపోవడం జరిగింది. అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ పంపిస్తే ఇప్పుడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ముగ్గురిని కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో ఈ కేవలం ఆస్తి కాజాలనే ఉద్దేశంతో అతని దగ్గర నుంచి అతను దుబాయ్ పోయి చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకుల పేరు మీదకి, తన పేరు మీద బదిలీ చేయాలని భార్య మరియు ఇద్దరు కొడుకులు కూడా అతన్ని ఇబ్బంది పెట్టి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అటాక్ చేసినందుకు వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు కస్టడీలో తీసుకొని రిమాండ్ పంపిస్తున్నాం.